Welcome to this session, question-wise analysis. Myself, my name is Rajesh Shekhar, working as a school assistant in mathematics in ZPHS Peravali, Adhikara Mandal, Kurnool district. సో త్వరలో 10వ తరగతి ఎగ్జామ్ అయిపోతున్న విద్యార్థులను దృష్టిలో ఉంచుకొని 100% రిజల్ట్స్ కోసం ముఖ్యంగా ప్రతి విద్యార్థి పాస్ కావాలంటే ఏ సబ్జెక్ట్ ఏ టాపిక్స్ నుంచి ఏ ప్రశ్నలు ప్రిపేర్ అవ్వాలి, ఏ విధంగా ప్రిపేర్ కావాలి అనే కోణంలో భాగంగా క్వశ్చన్ వైజ్ అనాలిసిస్ అనేది ఫస్ట్ క్వశ్చన్ నుంచి 33rd చివరి క్వశ్చన్ వరకు కూడా అనాలిసిస్ చేయడం జరిగింది. సో అందులో భాగంగా ఈ సెషన్ లో 4 మార్క్స్ 4 మార్కుల ప్రశ్నలకు సంబంధించి క్వశ్చన్ నెంబర్ 21 నుంచి 24 వరకు ప్రశ్నలు ఏ చాప్టర్స్ నుంచి వస్తాయి, అలాగే వాటి అకాడమిక్ స్టాండర్డ్స్ గురించి మనము తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో ఈ 4 మార్క్స్ ప్రశ్నలు ఈ ముఖ్య ప్రశ్నలతో పాటు వాటిలో కొన్నిటికి సొల్యూషన్స్ కూడా మనము తెలుసుకునే ప్రయత్నము చేద్దాం. అలాగే ఒకసారి మనము అబ్జర్వ్ చేస్తే ముందుగా మనము గోల్డెన్ చాప్టర్స్ గురించి తెలుసుకోవాలి. ఏమిటి గోల్డెన్ చాప్టర్స్? సో వీటిని ప్రిపేర్ కావడం వల్ల మనకు ఎన్ని మార్క్స్ మనం ఈజీగా పొందవచ్చు అనేది ఒకసారి తెలుసుకుందాం. సో మనకు అవుట్ ఆఫ్ 14 చాప్టర్స్, ఈ 14 చాప్టర్స్ లో అతి ముఖ్యమైన చాప్టర్ వెయిటేజ్ ప్రకారం వీటిని తీసుకోవడం జరిగింది. అలాగే ఈజీ చాప్టర్స్ గాను మనము వీటిని చూజ్ చేసుకోవడం జరిగింది. సో వాటిని మనకు ముఖ్యంగా ఈ 6 చాప్టర్స్ బాగా ప్రిపేర్ కావడం వల్ల 61 మార్క్స్ ప్రిపేర్ కావడం వల్ల ప్రతి విద్యార్థి కనీసం ఉత్తీర్ణత సాధించే అవకాశం ఇది. కాబట్టి ఈ 6 చాప్టర్స్ ఎస్పెషల్లీ సిడి గ్రేడ్ స్టూడెంట్స్ ఈ 6 చాప్టర్స్ బాగా ప్రిపేర్ అవుతే వాళ్ళు ఈజీగా పాస్ అయ్యే అవకాశం ఉంది. అలాగే 100 మార్క్స్ తెచ్చుకోవాలనుకున్న విద్యార్థులు కూడా మొదటి ఈ 6 చాప్టర్స్ ఈ గోల్డెన్ చాప్టర్స్ ని బాగా ప్రిపేర్ అయిన తర్వాత మిగిలిన చాప్టర్స్ మీద కాన్సన్ట్రేషన్ చేస్తే బాగుంటుంది. మరి ఈ 6 చాప్టర్స్ తో పాటు ఇంకా ప్రిపేర్ కావాల్సిన చాప్టర్స్ గురించి మనం ఒకసారి చూద్దాం. సో క్వశ్చన్ నెంబర్ 21 నుంచి 28 వరకు మనకు 4 మార్క్స్ క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది. ఇందులో మనకు 21st క్వశ్చన్ నుంచి ప్రాబబిలిటీ అనే చాప్టర్, సంభావ్యత అనే చాప్టర్ నుంచి కనెక్షన్స్ బేస్డ్ క్వశ్చన్స్ మనకు అడగడం జరుగుతుంది. అలాగే స్టాటిస్టిక్స్ నుంచి కమ్యూనికేషన్ బేస్డ్ క్వశ్చన్స్ 4 మార్క్స్ అడగడం జరుగుతుంది. అలాగే సర్ఫేస్ ఏరియాస్ అండ్ వాల్యూమ్స్, క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ గురించి మనకు ఈ సెషన్ లో మనము తెలుసుకుందాం. అలాగే మిగిలిన చాప్టర్స్ కూడా 4 మార్క్స్ కు అడగడం జరుగుతుంది. అంటే వీటిలో ఈ సెషన్ లో మనము మొదటి 4 చాప్టర్స్ గురించి మనము డిస్కస్ చేద్దాం. సో అందులో భాగంగా మొదట ప్రాబబిలిటీ అనే చాప్టర్ తీసుకుంటే ఈ ప్రాబబిలిటీ కనెక్షన్ అనే అకాడమిక్ స్టాండర్డ్ సంబంధించింది. అలాగే స్టాటిస్టిక్స్ కమ్యూనికేషన్ చెందినది, సర్ఫేస్ ఏరియాస్ అండ్ వాల్యూమ్స్, అలాగే క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ అనేది మనకు ప్రాబ్లమ్ సాల్వింగ్ అనే అకాడమిక్ స్టాండర్డ్స్ కు సంబంధించిన ప్రశ్నలు అడగడం జరుగుతుంది. అయితే వీటిలో మొదటిగా మనము ప్రాబబిలిటీ అనే చాప్టర్ గురించి మనము తెలుసుకుందాం. సో సంభావ్యత, ఈ సంభావ్యత ప్రాబబిలిటీ అనే చాప్టర్ లో చాలా ఈజియెస్ట్ చాప్టర్ అని చెప్పవచ్చు. సో ఈ చాప్టర్ ఈజియెస్టే కానీ వీటికి సంబంధించిన ప్రీ కాన్సెప్ట్స్, వాటికి సంబంధించిన బేసిక్ నాలెడ్జ్ ఖచ్చితంగా ప్రతి విద్యార్థి తెలుసుకోవాల్సిన అవసరము ఎంతైనా ఉంది. ఎందుకంటే ఈ ప్రాబబిలిటీ మనకు ఒక 8 మార్కుల ప్రశ్న 8 మార్క్స్, అలాగే 4 మార్క్స్ క్వశ్చన్ ఒకటి, అలాగే 1 మార్క్ క్వశ్చన్ ఒకటి, టోటల్ 13 మార్క్స్ మనకు ఈ చాప్టర్ నుంచే వస్తాయి. అలాగే స్టాటిస్టిక్స్ నుంచి మనకి 12 మార్క్స్, ఒకటి 8 మార్క్స్, ఒకటి 4 మార్క్స్ క్వశ్చన్ 12 మార్క్స్. అంటే స్టాటిస్టిక్స్ ప్రాబబిలిటీ 2 చాప్టర్ నుంచే మనకు 25 మార్క్స్ వస్తాయి. కాబట్టి విద్యార్థులు
ఈ 2 చాప్టర్స్ బాగా ప్రాక్టీస్ చేస్తే మనకు 25 మార్క్స్ ఈజీగా గెయిన్ కావచ్చు అన్నమాట. మరి ఈ ప్రాబబిలిటీలో ముఖ్యంగా ఏ కాన్సెప్ట్స్ మీద మనకు ప్రశ్నలు అడగడం జరుగుతుంది అనేది మనం ఒకసారి చూద్దాం. సో ముఖ్యంగా మనకు కాయిన్ బేస్డ్, అంటే మనకి ఇందులో వచ్చే కాన్సెప్ట్స్ ఏంటంటే కాయిన్ బేస్డ్, అలాగే డైస్, అలాగే డెక్ ఆఫ్ కార్డ్స్. సో వీటితో పాటు మనకు సో డిఫరెంట్ కలర్ బాల్స్ ఆర్ మార్బుల్స్, డిఫెక్టివ్ పెన్స్, అలాగే బల్బ్స్, ఇంకా నంబర్స్ ఆర్ డిస్క్స్, అంటే ఒక డిస్క్ మీద నంబరింగ్ ఇచ్చేసి వాటి మీద ప్రశ్నలు కూడా మనకు అడగడం జరుగుతుంది. కాబట్టి సో వీటిలో ఈ చాప్టర్ లో ముఖ్యమైన వీటి మీద మనకు ఈ కాన్సెప్ట్స్ మీద ప్రశ్నలు అడుగుతాడు. కాబట్టి సో అందులో ప్రధానంగా కాయిన్స్ తీసుకున్నప్పుడు అందులో మనకు సింగిల్ కాయిన్ టాస్ చేసినప్పుడు, అలాగే 2 కాయిన్స్ బేస్డ్ క్వశ్చన్స్, 3 కాయిన్స్ బేస్డ్ క్వశ్చన్స్ మనకు అడగడం జరుగుతుంది. అయితే అందులో సింగిల్ కాయిన్ వచ్చేసి మనకు 1 మార్క్ క్వశ్చన్ కాబట్టి 1 మార్క్ క్వశ్చన్ అడగడం జరుగుతుంది. అయితే 4 మార్క్స్ వచ్చేసి మనకు 2 కాయిన్స్ 3 కాయిన్స్ బేస్డ్ క్వశ్చన్స్ అడుగుతారు అనమాట. అలాగే డైస్, సింగిల్ డైస్ మీద మనకు అంటే ఒక డై ఒకసారి త్రో చేసినప్పుడు వాటి మీద క్వశ్చన్స్, అలాగే ఒక డైని 2 టైమ్స్ మనకు ఒకే డైని 2 టైమ్స్ త్రో చేసిన, ఒక పాచికను 2 సార్లు విసిరినా, లేదా 2 పాచికలు ఒకేసారి విసిరినప్పుడు సో వాటి నుండి వచ్చే పర్యవసనాల మీద మనకు ప్రశ్నలు అడగడం జరుగుతుంది. అలాగే డెక్ ఆఫ్ కార్డ్స్ మీద కూడా మనకు ప్రశ్నలు అడగడం జరుగుతుంది. అయితే వీటన్నిటికి కూడా వీటి మీద ఈ కాన్సెప్ట్స్ మీద వచ్చే వాటికి ఆన్సర్ చేయాలంటే మనకు ఒక్కొక్క దాని మీద వాటికి సంబంధించిన నాలెడ్జ్ అనేది మనకు వాటి ఆ కాన్సెప్ట్ మీద అవగాహన ఉంటే ఎటువంటి ప్రశ్న అయినా కూడా మనం ఈజీగా చేయగలుగుతాం. సో మరి వాటి గురించి తెలుసుకుందాం. సో మొదట మనము కాయిన్ బేస్డ్ క్వశ్చన్స్ గురించి డిస్కస్ చేద్దాం. ఇప్పుడు ఫస్ట్ మనం 1 కాయిన్ తీసుకున్నప్పుడు సో 1 కాయిన్ టాస్ చేస్తే మనకు అవుట్కమ్స్ ఏమేమి వస్తాయి. సో మనకి హెడ్ ఆర్ టైల్, అంటే టోటల్ నంబర్ ఆఫ్ అవుట్కమ్స్ వచ్చేసి మనకు 2 అని చెప్పవచ్చు. అలానే 2 కాయిన్స్ అట్ ఏ టైం లేదా 1 కాయిన్ మనము 2 టైమ్స్ చేసినప్పుడు మనకు వచ్చే అవుట్కమ్స్ చూడండి. సో హెడ్ టైల్, టైల్ హెడ్ ఆర్ టైల్ టైల్, ఇలా టోటల్ నంబర్ ఆఫ్ అవుట్కమ్స్ 4 అని చెప్పవచ్చు. అలాగే 3 కాయిన్స్ టాస్ చేస్తాం. 3 కాయిన్స్ అన్నప్పుడు మనకు టోటల్ అవుట్కమ్స్ మనకు 8 అవుట్కమ్స్ వస్తాయి. ఈ ఇన్ఫర్మేషన్ మీరు బాగా నేర్చుకున్నప్పుడు, ఈ ఇన్ఫర్మేషన్ మీద పూర్తిగా అవగాహన ఉన్నప్పుడు వాటి మీద మనకు ప్రశ్నలు ఏ విధంగా అడిగినా కూడా మనం ఈజీగా చేయవచ్చు. సో ఇది కాయిన్ బేస్డ్ మనకు కాన్సెప్ట్ అన్నమాట. సో దీని తర్వాత మనం ఒకసారి అబ్జర్వ్ చేస్తే 2 కాయిన్స్ మీద ఒక ప్రశ్న చూడండి. సో ఇక్కడ 2 కాయిన్స్ మీద Harpreet tosses 2 different coins simultaneously. What is the probability that she gets? సో ఇక్కడ ఒకసారి అబ్జర్వ్ చేస్తే మనకు ప్రశ్నలు ముఖ్యంగా విద్యార్థులు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ప్రాబబిలిటీ, సంభావ్యత అనే చాప్టర్ నుంచి టెక్స్ట్ బుక్ లోని ప్రాబ్లమ్స్ తో పాటు బియాండ్ టెక్స్ట్ బుక్, సో అవుట్ ఆఫ్ టెక్స్ట్ బుక్ కూడా మనకు ప్రశ్నలు అడిగే అవకాశం ఉంది. కాబట్టి జనరల్ వాటి గురించి మనము పూర్తిగా అవగాహన తెచ్చుకుంటే సరిపోతుంది. మరి ఈ ప్రశ్నకు సంబంధించి మనకు చూడండి ఒకసారి సో 2 డిఫరెంట్ కాయిన్స్ టాస్ చేసినప్పుడు వాటి మీద మనకు ప్రశ్నలు అడగడం జరిగింది. సో ఒకసారి అబ్జర్వ్ చేస్తే మనకు 2 కాయిన్స్ అన్నప్పుడు మొత్తం మనకు పాసిబిలిటీస్ చూడండి. ఒకసారి పాసిబిలిటీస్ మనము అబ్జర్వ్ చేద్దాం. సో పాసిబిలిటీస్ వచ్చేసి హెడ్ టైల్, టైల్ హెడ్, అలాగే టైల్ టైల్. నంబర్ ఆఫ్ అవుట్కమ్స్ వచ్చేసి మనము 4 అని చెప్పాం. సో ఇక్కడ ఇందులో మనకు ఫస్ట్ క్వశ్చన్ 2 హెడ్స్ అని చెప్పాడు. సో 2 హెడ్స్ అన్నప్పుడు మనకు క్లియర్ గా మనకు 2 హెడ్స్ అన్నప్పుడు చూడండి. సో ఇక్కడ మనకు ఈవెంట్ n ఆఫ్ e ఈజ్ ఈక్వల్ టు మనకు 2 హెడ్స్ అంటే ఒకే పాసిబిలిటీ ఉంది. సో అప్పుడు మనకు ప్రాబబిలిటీ ఏమవుతుందంటే నంబర్ ఆఫ్ ఫేవరబుల్ అవుట్కమ్స్ టు టోటల్ నంబర్ ఆఫ్ అవుట్కమ్స్ అని చెప్పవచ్చు. సో మనకు ప్రాబబిలిటీ 2 హెడ్స్ అన్నప్పుడు మనకు 1/4 గా మనం చెప్తాం. సో 1 హెడ్, ఇక్కడ 1 హెడ్ అన్నప్పుడు మనకు చూడండి ఈ శాంపుల్ స్పేస్ లో నుంచి 1 హెడ్ అంటే ఎన్ని పాసిబిలిటీస్ ఉన్నాయి మనకు HT TH. సో ఈ రెండు మనం తీసుకుంటే మనకు ఫేవరబుల్
favorable outcomes by total number of outcomes we get 1/2 అని చెప్తాం. సో అలాగే మనకు వన్ టైల్. సో ఇక్కడ మనకు టోటల్ శాంపుల్ స్పేస్ లో వన్ టైల్ అన్నప్పుడు చూడండి, సో ఇక్కడ హెచ్టి లో టిహెచ్ ఈ రెండు మనము తీసుకోవచ్చు. సో కాబట్టి ఇక్కడ కూడా మనకు 2/4. సో ఆఫ్టర్ వాట్ వి గెట్ 1/2 ప్రాబబిలిటీ 1/2 అని చెప్పవచ్చు. ఇక అట్లీస్ట్ వన్ హెడ్. సో అట్లీస్ట్ వన్ హెడ్ అన్నప్పుడు వీ కెన్ టేక్ వన్ హెడ్ ఆర్ మోర్ దెన్ వన్ హెడ్. సో అప్పుడు మనకు ఏమేమి కౌంట్ అవుతాయి చూడండి, హెడ్ కౌంట్ అవుతుంది, హెడ్ టైల్ హెడ్ కౌంట్ అవుతుంది. సో ఇవి ఎన్ని ఉన్నాయి మనకు 3 ఉన్నాయి. సో అట్లీస్ట్ వన్ హెడ్ అన్నప్పుడు 3/4 అంటే ఏమి మనకు మృగోల పర్యవసనాలు మనకు 3 ఉన్నాయి. సో మొత్తం పర్యవసనాల సంఖ్య 4, 3/4 అని చెప్పవచ్చు. సో ఈ విధంగా మనకు అట్లీస్ట్ వన్ హెడ్, ఇది మనకు టెస్టివల్ ప్రాబ్లం. అయితే బియాండ్ టెస్టివల్ అట్మోస్ట్ వన్ హెడ్ కూడా అనవచ్చు. సో అట్మోస్ట్ వన్ హెడ్ అన్నప్పుడు మాక్సిమం వన్ హెడ్ లెస్ దాన్ వన్ హెడ్. మోస్ట్ వన్ హెడ్ అన్నప్పుడు మనం ఏమేమి కౌంట్ చేయొచ్చు అంటే హెచ్టి, టిహెచ్ అలాగే టిటి ఈ రెండు ఇవి కౌంట్ అవుతాయి. ఇక్కడ మనకు ఫేవరబుల్ అవుట్కమ్స్ 3 ఉన్నాయి, టోటల్ నెంబర్ ఆఫ్ అవుట్కమ్స్ 4. సో మనకు ప్రాబబిలిటీ 3/4, 3/4 చెప్పవచ్చు అనమాట. సో అలాగే నో హెడ్ అన్నప్పుడు చూడండి, మనకు ఉండే ఒక ఫేవరబుల్ అవుట్కమ్ వచ్చేసి ఒకే ఒకటి ఉంది, ఇందులో మనకు టైల్ తీసుకోవచ్చు. సో నో హెడ్ అన్నప్పుడు 1/4. సో ఈ విధంగా మనకు టెక్స్ట్ బుక్ ప్రశ్నలే కాకుండా బియాండ్ టెక్స్ట్ బుక్ కూడా మనకు అడిగే అవకాశం ఉంది. అంటే మీకు ఇందులోనే ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్ మీకు 1 మార్క్ క్వశ్చన్ అడగచ్చు, లేదా ఇందులోనే 2 సబ్ క్వశ్చన్స్ ఇచ్చి మనకి 4 సబ్ క్వశ్చన్స్ ఇచ్చి 4 మార్క్స్ అడగచ్చు, లేదా వీటినే మనకి 8 మార్క్స్ కూడా అడిగే అవకాశం ఉంది. కాబట్టి 8 మార్క్స్ క్వశ్చన్ వచ్చేసి 4 మార్క్స్ కూడా అడిగే అవకాశం ఉంది అనేది గుర్తుంచుకోవాల్సిన అంశం. ఇక 2 కాయిన్స్ తర్వాత మనము ఒకసారి అబ్జర్వ్ చేస్తే మీకు 3 కాయిన్స్ బేస్డ్ క్వశ్చన్స్ కూడా టెస్టివల్ బేస్డ్ క్వశ్చన్స్ కూడా ఉన్నాయి. ఈ 3 కాయిన్స్ బేస్డ్ గా మనము ప్రాక్టీస్ చేసుకుంటే ఇది కూడా మనకు 4 మార్క్స్ వచ్చే అవకాశం ఉంది. సో అలాగే ఇక డైస్. సో కాయిన్స్ కాన్సెప్ట్ తర్వాత నెక్స్ట్ ముఖ్యమైన కాన్సెప్ట్ వచ్చేసి డైస్. సో ఈ పాచికను ఒకసారి మనము దొర్లించినప్పుడు వచ్చే అవుట్కమ్స్ ఏమి, శాంపుల్ స్పేస్ లో S = 1 2 3 4 5 6 అంటే N of S = 6 అవుతుంది. అలా కాకుండా ఒకే పాచికను 2 సార్లు లేదా 2 పాచికలను ఒకేసారి వేసినప్పుడు వచ్చే టోటల్ అవుట్కమ్స్ ఏంటి, మనకు టోటల్ నెంబర్ ఆఫ్ అవుట్కమ్స్ 36 అవుతాయి. ఎందుకంటే ఒక పాచిక 1 to 6 తీసుకొని అటువైపు 1 to 6 మొత్తము మనకు పాసిబుల్ అవుట్కమ్స్ వచ్చేసి మనకు 36 అవుతాయి. మొదటి పాచికలో 1 తీసుకుంటే సెకండ్ డైస్ లో మనకి 1 2 3 4 5 6 అలా కాంబినేషన్ లో మనకు టోటల్ అవుట్కమ్స్ వచ్చేసి 36 అవుతాయి. అయితే ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన అంశం ఏంటంటే కాయిన్స్ మీద మనకు 1 మార్క్ క్వశ్చన్ ఉంది కాబట్టి కాయిన్స్ మీద మనకు ఒక కాయిన్ మనం n టైమ్స్ మనకు త్రో చేస్తే మనకు టోటల్ పాసిబుల్ అవుట్కమ్స్ 2n అని చెప్పవచ్చు. అలాగే ఒక పాచికను n టైమ్స్ మనకు ఒక పాచికను ఎన్ని సార్లు విసిరినప్పుడు టోటల్ పాసిబుల్ అవుట్కమ్స్ మొత్తం పర్యవసనాల సంఖ్య 6n అనేది కూడా మీరు గుర్తుంచుకోవాలి. తర్వాత ఈ సింగిల్ డైస్ మీద అలాగే 2 డైస్ మీద కూడా మనకు అప్లికేషన్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. సో వీటి గురించి కూడా మనము తెలుసుకుందాం. సో చూడండి, సింగిల్ డైస్. సో ఇక్కడ మనకు ఒక డైస్ ఒక పాచికను విసిరినప్పుడు మనకు వాటి మీద పడే సంఖ్య గురించి మనకు ప్రశ్నలు. సో అంటే ఇక్కడ మనకు ప్రీ కాన్సెప్ట్స్ అనేది మనకు అవసరం అని చెప్పాను. అందులో భాగంగా మనకు వాటి మీద నంబర్ కావచ్చు, ఈవెన్ నంబర్ కావచ్చు, ప్రైమ్ నంబర్ కావచ్చు, ఈవెన్ ప్రైమ్ నంబర్ కావచ్చు, అలాగే మల్టిపుల్ ఆఫ్ 2, అలాగే ఫ్యాక్టర్స్ ఆఫ్ 6 అని అడిగే అవకాశం ఉంది. నంబర్ లైయింగ్ బిట్వీన్ 3 and 5, నంబర్ లెస్ దాన్ 5, నంబర్ గ్రేటర్ దాన్ 3 ఇలాంటి ప్రశ్నలు మనకు డిఫరెంట్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ మనకు దిగే అవకాశం ఉంది. కాబట్టి విద్యార్థులు మనకు టెక్స్ట్ బుక్ సింగిల్ డై త్రో చేసినప్పుడు ఆ టెక్స్టువల్ క్వశ్చన్స్ తో పాటు ఇలా అడిషనల్ క్వశ్చన్స్ కూడా మీరు బాగా ప్రాక్టీస్ చేస్తే మనం వీటి మీద ఎక్కడ కూడా మార్కు కోల్పోయే అవకాశము ఉండదనే విషయము గుర్తుంచుకోవాలి. మరి ఈ
సింగిల్ డైస్ తర్వాత ఏ పెయిర్ ఆఫ్ డైస్, ఒకే పాచికను 2 సార్లు విసిరినప్పుడు లేదా 2 పాచికలను ఒకేసారి విసిరినప్పుడు వాటి మీద కనిపించే అంకెల మొత్తం, సమ్ ఆఫ్ ది డిజిట్స్ ఆన్ 2 డైస్, వాటి మొత్తం చూడండి. సో వాటి మొత్తం మనకు 8 అయ్యేకి ప్రాబబిలిటీ ఏంటి అంటే సమ్ ఆఫ్ ది 2 డిజిట్స్ ఆన్ 2 డైస్. సో ఇక్కడ 8 కావాలంటే మనకు వాటి ప్రాబబిలిటీ ఏంటి? సో గెటింగ్ 8. అలాగే సమ్ లెస్ దాన్ 7, 7 అవ్వడానికి గ్రేటర్ దాన్ 7, లెస్ దాన్ 7, సమ్ గ్రేటర్ దాన్ 9, సమ్ యాజ్ ఏ ప్రైమ్ నంబర్, సమ్ సేమ్ డిజిట్స్, రెండింటి మీద ఒకే డిజిట్స్ రావడానికి ప్రాబబిలిటీ ఏంటి? అలా కాకుండా ఆ 2 డిజిట్స్ యాడ్ చేసినప్పుడు ఈవెన్ నంబర్ అవడానికి ప్రాబబిలిటీ ఏంటి? ఆ 2 డిజిట్స్ యాడ్ చేసినప్పుడు ఆడ్ నంబర్ అవడానికి ప్రాబబిలిటీ ఏంటి? అలాగే ఆ 2 డిజిట్స్ యాడ్ చేసినప్పుడు మల్టిపుల్ ఆఫ్ 3 అవడానికి ప్రాబబిలిటీ ఏంటి? ఇలాంటి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ కూడా మనకు అడగడం జరుగుతుంది. కాబట్టి విద్యార్థులు మీరు వీటిని జాగ్రత్తగా ప్రాక్టీస్ చేసుకోవాల్సిందిగా ఈ సందర్భంగా కోరుకుంటున్నా. సో అలాగే మనకు డైస్ తర్వాత మనకు నెక్స్ట్ కాన్సెప్ట్ ఏంటంటే డెక్ ఆఫ్ కార్డ్స్. సో ఈ డెక్ ఆఫ్ కార్డ్స్ మనకు 8 మార్కుల ప్రశ్న. అలాగే ఈ 8 మార్క్స్ వచ్చే ప్రశ్నలన్నీ మనకి 4 మార్క్స్ వస్తాయి, వచ్చే అవకాశం ఉన్నందున వీటి మీద మనకు అంటే నంబర్ ఆఫ్ క్వశ్చన్స్ తగ్గించవచ్చు. కాబట్టి ఇది 4 మార్క్స్ కూడా అడిగే అవకాశం ఉంది. ఎక్కువగా 8 మార్క్స్ అడుగుతున్నాడు. కాబట్టి వీటికి ప్రీ కాన్సెప్ట్స్ అనేది మనకు తెలియాలి. అంటే టోటల్ నంబర్ ఆఫ్ కార్డ్స్ 52 కార్డ్స్ లో మనకు 26 బ్లాక్ కార్డ్స్ అనేది తెలియాలి. అలాగే 26 రెడ్ కార్డ్స్ అనే విషయం తెలియాలి. ఈ 26 ను 2 షీట్స్ గా డివైడ్ చేస్తాం. ఇక రెడ్ కార్డ్స్ 26 ను 2 షీట్స్ గా డివైడ్ చేస్తాం. అలాగే టోటల్ 52 కార్డ్స్ ను 4 షీట్స్ గా డివైడ్ చేస్తాం. ఒక్కొక్క షీట్ లో 13 కార్డ్స్ ఉంటాయి. అందులో మనకు 2 నుంచి 10 వరకు డిజిట్ కార్డ్స్ అని చెప్తాం. అలాగే వీటిలో మనకు ఈ 4 షీట్స్ కి వాటికి నేమ్స్, అంటే మనకు ఈ బ్లాక్ కలర్ లో ఉన్న వాటిని మనకు స్పేడ్స్, క్లబ్స్ అని చెప్తాం. అలాగే రెడ్ కలర్ లో హార్స్, డైమండ్స్ అని చెప్తాం. ఈ ఒక్కొక్క షీట్ లో 14 కార్డ్స్ తీసుకున్నప్పుడు అందులో మనకు డిజిట్స్ 2 నుంచి 10 వరకు ఉంటాయి. అలాగే లెటర్స్ వచ్చేసి ఏ, జే, క్యూ, కే. వీటిలో మనకు జే, క్యూ, కే అని మనకు ఫేస్ కార్డ్స్ అని చెప్తాం. మరి వీటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్, ఈ ఇన్ఫర్మేషన్ కనుక మీరు బాగా గుర్తుంచుకుంటే వీటి మీద ఎటువంటి ప్రశ్న అడిగినా కూడా మీరు ఈజీగా సాల్వ్ చేయవచ్చు అనమాట. కాబట్టి డెక్ ఆఫ్ కార్డ్స్ అనే కాన్సెప్ట్ బాగా తెలుసుకోవాలి. రైట్. సో మరి ఈ కాన్సెప్ట్ మీద అడిగే క్వశ్చన్స్ చూడండి ఒకసారి మనం అబ్జర్వ్ చేస్తే, 1 కార్డ్ ఈస్ డ్రాన్ ఫ్రమ్ ఏ వెల్ షఫుల్డ్ డెక్ ఆఫ్ 52 కార్డ్స్. ఫైండ్ ద ప్రాబబిలిటీ ఆఫ్ గెటింగ్. సో బాగా కలిపిన 52 ముక్కలు గల పేకగట్ట నుంచి ఒక కార్డుని యాదృచ్ఛికంగా తీసిన తర్వాత అది ఏ కింగ్ ఆఫ్ రెడ్ కలర్. సో మనకు ఆ రెడ్ కలర్ లో కింగ్ అయ్యే ప్రాబబిలిటీ మనం ఏంటి అన్నారు. అలాగే ఫేస్ కార్డ్ అవడానికి ప్రాబబిలిటీ ఏంటి? రెడ్ ఫేస్ కార్డ్ అవడానికి ప్రాబబిలిటీ ఏంటి? అలాగే ద జాక్ ఆఫ్ హార్ట్స్, స్పేడ్, ద క్వీన్ ఆఫ్ డైమండ్స్. సో ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ మీకు అడగడం జరుగుతుంది. కాబట్టి ఇక్కడ మనం విద్యార్థులుగా మీరు ఈ ప్రాబబిలిటీలో 13 మార్క్స్ రావాలంటే ఖచ్చితంగా మీరు కాన్సెప్ట్ ప్రకారం ప్రిపేర్ అయితే ఈజీగా వస్తాయి. సో అలాగే వీటికి సంబంధించిన కొన్ని మోడల్ క్వశ్చన్స్ కూడా మీరు అబ్జర్వ్ చేయవచ్చు. ఇందాక చెప్పిన విధంగా మనకు కాయిన్స్ బేస్డ్ క్వశ్చన్స్, అలాగే డైస్ బేస్డ్ క్వశ్చన్స్, అలాగే డెక్ ఆఫ్ కార్డ్స్ బేస్డ్ క్వశ్చన్స్. ఇవే కాకుండా మనకు డిఫెక్టివ్ పెన్స్ కానీ, డిఫెక్టివ్ బల్బ్స్ అనే వాటి మీద, తర్వాత డిస్క్ మీద మనకు నంబరింగ్ 1 to 100 కానీ లేదా 1 to 90 ఇచ్చేసి వాటి మీద కూడా మనకు క్వశ్చన్స్ అడుగుతారు. మరి వాటి మీద మనకి ఆన్సర్ చేయాలంటే మనకు పర్ఫెక్ట్ స్క్వేర్స్, పర్ఫెక్ట్ క్యూబ్స్, 2 డిజిట్ నంబర్స్ అనే ప్రీ కాన్సెప్ట్స్ గురించి ఐడియా ఉండాలి. సో వాటితో పాటు ఇందాక డిస్కస్ చేసిన ఈవెన్ నంబర్, ఆడ్ నంబర్, ప్రైమ్ నంబర్, ఈవెన్ ప్రైమ్ నంబర్స్, ఇలా డివిజిబుల్స్, మల్టిపుల్స్, ఫ్యాక్టర్స్, ఇలా ఈ ప్రీ కాన్సెప్ట్స్ కనుక మీరు బాగా నేర్చుకొని ఈ చాప్టర్ కనుక అటెంప్ట్ చేస్తే మంచి 15 out of 13 మార్క్స్ తెచ్చుకునే అవకాశం ఉంది. సో మరి ఈ వీటితో పాటు మరి నెక్స్ట్ చాప్టర్ గురించి మనం ఒకసారి డిస్కస్ చేద్దాం. సో అది మనకు స్టాటిస్టిక్స్ సాంఖ్యక శాస్త్రం. ఈ చాప్టర్ లో మనకు 12 మార్క్స్ వెయిటేజ్. ఇందులో 8 మార్క్స్ ప్రశ్న ఒకటి వస్తుంది, 4 మార్క్స్ ప్రశ్న ఒకటి వస్తుంది. సో ఈ 12 out of 12 మార్క్స్ పొందాలంటే ఖచ్చితంగా మనకు ఈజీగా పొందవచ్చు. అది ఎలాగంటే ఒకసారి అబ్జర్వ్ చేయండి.
ఇక్కడ 8 మార్క్స్ ప్రాబ్లం చేయాలంటే ఆ 8 మార్క్స్ ప్రాబ్లం చేయాలంటే 4 మార్క్స్ సంబంధించిన కాన్సెప్ట్ మీకు తెలియాలి. రైట్. స్టాటిస్టిక్స్ లో ముఖ్యంగా మనకు మెజర్ ఆఫ్ సెంట్రల్ టెండెన్సీ, ముఖ్యంగా మెయిన్ గా ఈ సెంట్రల్ టెండెన్సీ మెజర్ చేసేవి కేంద్రీయ స్థాన కొలతలు అంటాం. ఈ 3 ఉంటాయి. మీన్, సో మనం అంకమధ్యం అని చెప్పవచ్చు. మోడ్ బాహుళకం, అలాగే మీడియన్ మధ్యగతం. సో ఈ మూడింటి మీద మనకు క్వశ్చన్స్ అనేది ఫ్రేమ్ చేయడం జరుగుతుంది. ముఖ్యంగా 4 మార్క్స్ విషయానికి వస్తే, 4 మార్కుల ప్రశ్నల విషయానికి వస్తే వీటి యొక్క ఫార్ములాస్ మనకు అడగడం జరుగుతుంది. అంటే అన్గ్రూప్ డేటా గ్రూప్ డేటాగా డివైడ్ చేసినప్పుడు గ్రూప్ డేటాకి సంబంధించిన మీన్ ఫార్ములా రాసి వాటిలో ఉండే ప్రతి టర్మ్ ని ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో అడగడం జరుగుతుంది. అలాగే మోడ్ కి సంబంధించిన ఫార్ములా రాసి వాటికి సంబంధించిన ప్రతి లెటర్ ని ఎక్స్ప్లెయిన్ చేయమని అడగడం జరుగుతుంది. అలాగే మీడియన్ కి సంబంధించిన ఫార్ములా, ఇవన్నీ కూడా గ్రూప్ డేటాకి సంబంధించిన ఫార్ములాస్ అడగడం జరుగుతుంది. సో మరి ఈ ఫార్ములా రాసిన తర్వాత వాటిలో ఉండే ప్రతి లెటర్ మనకు వాటి గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఇది 4 మార్క్స్ క్వశ్చన్. సో మరి 8 మార్క్స్ చేయాలనే ఈ ఫార్ములాస్ నేర్చుకోవాల్సిందే కదా మరి. కాబట్టి వీటిని బాగా నేర్చుకుంటే అక్కడ 8 మార్క్స్ కూడా ఉపయోగపడతాయి. సో అందులో ముఖ్యంగా మనం మీన్ గురించి తెలుసుకుంటే ఇందులో 3 టైప్స్ ఉంటాయి. సో మీన్ మనము 3 మెథడ్స్ లో మనము కనుక్కోవచ్చు. సో ఒకటి మనకు డైరెక్ట్ మెథడ్ అని చెప్పవచ్చు, సెకండ్ వన్ అజ్యూమ్డ్ మీన్ మెథడ్, థర్డ్ వన్ స్టెప్ డీవియేషన్ మెథడ్. సో ఇలా మనకు ఈ ప్రత్యక్ష పద్ధతి, మొదటిది డైరెక్ట్ మెథడ్. ప్రత్యక్ష పద్ధతి గురించి మనం ఒకసారి ఫార్ములా చూద్దాం. సో ఈ ప్రత్యక్ష పద్ధతిలో మనకు ఒకసారి మనకు మీన్ ఫార్ములా కనుక అబ్జర్వ్ చేస్తే సిగ్మా ఎఫ్ఎక్స్ బై సిగ్మా ఎఫ్ అని చెప్తాం. సో ఇందులో మనకు ఎఫ్ అనేది ఫ్రీక్వెన్సీని డినోట్ చేస్తుంది, అలానే ఎక్స్ అనేది క్లాస్ మార్క్ డినోట్ చేస్తుంది. ఇలా మనకు డైరెక్ట్ మెథడ్ ఉపయోగించి ఒక ఫార్ములా ఉంటుంది, అలాగే అజ్యూమ్డ్ మీన్ మెథడ్ కి సంబంధించిన ఒక ఫార్ములా ఉంటుంది. సో వీటితో పాటు మనకు స్టెప్ డీవియేషన్ కి సంబంధించిన ఫార్ములాస్, అందులో ఉండే ప్రతి లెటర్ మనకు బాగా నేర్చుకొని ఒక్కొక్క ఫార్ములాని 1కి 2 సార్లు కనుక మనము ప్రాక్టీస్ చేస్తే వీటి మీద మనము పట్టు సాధించవచ్చు. ఆ విషయం మీరు గుర్తుంచుకోండి. సో ఇలా మీన్ సంబంధించిన 3 డిఫరెంట్ ఫార్ములాస్ తో పాటు అలాగే మోడ్ కి సంబంధించిన ఫార్ములా, అందులో ఉండే ప్రతి లెటర్ గురించి మనము ఇక్కడ ఒక్కొక్క లెటర్ గురించి మనకు ఎక్స్ప్లెయిన్ ఇవ్వడం జరిగింది. అది మీకు టెక్స్ట్ బుక్ లో కూడా ఉంటుంది. వాటి గురించి బాగా మనము నేర్చుకోండి. సో కాబట్టి ఇది ఎందుకంటే మీకు ఈ స్టాటిస్టిక్స్ లో ఖచ్చితంగా 4 మార్క్స్ కి మనకు మీన్, మీడియన్, మోడ్, ఈ మూడింట్లో ఏదో ఒకటి ఖచ్చితంగా మనకు 4 మార్క్స్ ఫార్ములా అడుగుతాడు. అందులోని టర్మ్స్ ని ఎక్స్ప్లెయిన్ చేయమని జరుగుతుంది. ఒకవేళ 8 మార్క్స్ ప్రాబ్లం మీకు మీడియన్ ఇచ్చాడంటే మనకి ఇక్కడ ఫార్ములా ఖచ్చితంగా మోడ్ లేదా మీడియన్. 8 మార్క్స్ ప్రాబ్లం మోడ్ మీద అడిగాడు లేదా మీన్ మీద అడిగాడంటే ఖచ్చితంగా ఇక్కడ మీడియన్ ఫార్ములా అడగడం జరుగుతుంది. కాబట్టి సో విద్యార్థులు ప్రాక్టీస్ సెషన్ లోనే మనకు ఫార్ములా బాగా నేర్చుకొని అందులో ప్రతి లెటర్ మీరు ప్రాక్టీస్ చేస్తే ప్రతి లెటర్ ఏం డినోట్ చేస్తుంది అనేది తెలుసుకొని తర్వాత దానికి సంబంధించిన ప్రాబ్లం మోడ్ ఆర్ మీడియన్ ఆర్ మీన్ ఏది అడిగితే అది ఖచ్చితంగా మీరు ప్రాక్టీస్ చేస్తే ఈజీగా మనము స్కోర్ సాధించే అవకాశం ఉంది. కాబట్టి ఫార్ములా నేర్చుకొని దానికి సంబంధించిన ప్రాబ్లం ప్రాక్టీస్ చేస్తే మీకు 4 + 8 12 మార్క్స్ ఈ చాప్టర్ నుంచి మనము ఈజీగా పొందవచ్చు అనమాట. అయితే సో విద్యార్థులు ఇక్కడ ఈ చాప్టర్ లో ముఖ్యంగా మనకు చేసే మిస్టేక్స్ ఏమనేది ఒకసారి కనుక మనము చూస్తే, సో మోడ్ ఫార్ములా రాయమన్నప్పుడు మీడియన్ ఫార్ములా రాసి ఎక్స్ప్లెయిన్ చేస్తాం, మీడియన్ రాయమన్నప్పుడు మోడ్ ఫార్ములా రాసి ఎక్స్ప్లెయిన్ చేస్తాం. అలాగే 8 మార్క్స్ ప్రాబ్లం చేసేటప్పుడు కూడా మోడ్ అడిగినప్పుడు మీడియన్, మీడియన్ అడిగినప్పుడు మోడ్. ఇలా కొంతమంది విద్యార్థులు ఇలా మిస్టేక్ చేస్తున్నారు. ఖచ్చితంగా ఒక 10 సెకండ్లు ఆలోచించి క్వశ్చన్ ఏమి అడిగారు అనేది మీరు తెలుసుకొని దాని ప్రకారం ఆన్సర్ చేయాలనేది నేను చెప్పే. ఈ సందర్భంగా నేను ప్రతి ఒక్క విద్యార్థికి అది గుర్తు చేస్తున్నాను. అలాగే మనకు సో క్వశ్చన్ 1కి 2 సార్లు మనము చదవడం వల్ల దాని క్వశ్చన్ బాగా అర్థం చేసుకోవడం వల్ల మనకు అక్కడ క్వశ్చన్ లో ఏమి ఇచ్చాడనేది మనకు తెలుస్తుంది. ఇచ్చిన ఇన్ఫర్మేషన్ మనం అక్కడ రాసి దానికి సంబంధించిన సొల్యూషన్ చేసే అవకాశం ఉంది. కాబట్టి సో విద్యార్థులుగా మీరందరూ కూడా మరి
ఈ ప్రాబబిలిటీ అనే చాప్టర్, అలాగే స్టాటిస్టిక్స్ లో వచ్చే ప్రశ్నలు, ప్రాబబిలిటీలో ఏ కాన్సెప్ట్స్ వస్తాయి, అలాగే స్టాటిస్టిక్స్ లో వచ్చే కాన్సెప్ట్స్ అన్ని కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. మరి వీటిని బాగా ప్రాక్టీస్ చేసుకొని ప్రాబబిలిటీలో 13 మార్క్స్, అలాగే స్టాటిస్టిక్స్ లో 12 మార్క్స్, టోటల్ 25 మార్క్స్ ఈజీగా మీరు పొందగలరు. మరి ఆ విధంగా మీరు ప్రాక్టీస్ చేసి ఈ 25 అవుట్ ఆఫ్ 25 మార్క్స్ ఈ 2 చాప్టర్ నుంచి ప్రతి ఒక్కరు కూడా మీరు సాధిస్తారని విశ్వసిస్తూ ఈ అవకాశం కల్పించినటువంటి గౌరవనీయులు డిఓ సార్ గారికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ వెరీ మచ్.